గ్రామంలో ఏటా గాలిపటాల పోటీ జరిగేది. కొత్త సైకిల్ బహుమతిగా లభించింది. గంగ చేతిలో మాంఝాతో మైదానంలోకి దిగింది. అప్పుడే సర్పంచ్ కొడుకు ఇలా అన్నాడు, బనారస్ నుండి నా కోసం ఒక మాంఝా వచ్చింది. ఈసారి ట్రోఫీ నాదే. గంగ మౌనంగా ఉండిపోయింది. గాలిలో తన గాలిపటాన్ని ఎగురవేసింది. 1, 2, 3. గంగ అందరి గాలిపటాలను నరికివేసింది. అందరి హృదయాలను గెలుచుకుంది. ప్రజలు అనుకున్నారు, ఇప్పుడు సైకిల్ గంగదే. కాని అది ప్రకటించబడింది. సర్పంచ్ కొడుకు విజేత. గంగకు 1,000 మాత్రమే వచ్చింది. గంగ డబ్బు తీసుకోవడానికి వెళ్ళింది. కాని ఆమె తండ్రి ఇలా అన్నాడు, మాకు ఎవరి అనుగ్రహం అవసరం లేదు. మరుసటి రోజు గంగ గౌన ముగింపు వేడుక. పాప స్వయంగా ఆమె కోసం ఒక సైకిల్ తయారుచేసి తెచ్చింది. గంగ నవ్వింది. కాని విధి ఇంకేదో దాచిపెట్టింది. గౌన ముగింపు వేడుక తర్వాత గంగ, ఆమె తండ్రి మరియు భర్త గంగానదిలో స్నానం చేయడానికి బనారస్కు బయలుదేరారు. జనసమూహంలో తొక్కిసలాట జరిగింది. గంగ ఏడుస్తూ వెతుకుతూనే ఉంది. కాని శాంతి ఉన్నప్పుడు తన తండ్రి మరియు భర్త ఇద్దరూ వెళ్లిపోయారని ఆమెకు తెలిసింది. ఆమె సైకిల్ దొరికిన రోజే. ఆ రోజే గంగ వితంతువు అయింది.